ఆఫ్ అడ్రస్ ఆ ఎమ్మెల్యే. ఆయన స్పీడ్ ఎందాక వెళ్ళిందంటే పరోక్షంగా సీఎం నే టార్గెట్ చేశారు. ఫస్ట్ టైం గెలిచిన సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ఓ అదృశ్య శక్తి వెనకుండి ఆయన నడిపిస్తుందా? ముక్కుసూటిగా వ్యవహరించే ఆ ఎమ్మెల్యే కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారా? ఇంతగా వివాదాస్పదమవుతున్న ఆ యువ ఎమ్మెల్యే ఎవరు? ఏ నియోజకవర్గానిది ఈ కాంట్రవర్సీ కదా? లెట్స్ వాచ్. సంచలనం కోసమే చేస్తున్నారో, ఆయన ఏం చేసినా రచ్చ రంబోలో అవుతుందో గాని పాలమూరు జిల్లాలో ఓ యువ ఎమ్మెల్యే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు. సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలోనే కాంట్రవర్సీ ఎమ్మెల్యేగా అందరి నోళ్లలో నానుతున్నారు. ఆయనే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనిరుద్ రెడ్డి. ఏమన్నా మాట్లాడితే పరిణామాలు ఎలా ఉంటాయోనని ఆలోచించే టైప్ కాదు అనిరుద్ రెడ్డి. దేని మీదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే తన నియోజకవర్గంలో ఓ సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు కోవట్టులున్నారని, రాష్ట్రంలో కాంట్రాక్టులన్నీ వారి చేతుల్లోనే ఉన్నాయని అనిరుద్ రెడ్డి ఆరోపించారు. వారి కాంట్రాక్టులు రద్దు చేయడమే కాకుండా ఇళ్లకు కరెంటు, నీళ్లు కూడా కట్ చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. కోవట్టుల పని పడితేనే ఏపీలో నిర్మిస్తున్న బనకచెర్ల ఆగిపోతుందని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో అధికార పక్ష ఎమ్మెల్యేలే అవాక్కవుతున్నారు. నల్గొండకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శిష్యుడిగా అనిరుద్ రెడ్డికి మొదటి నుంచి మంచి పేరుంది. జడ్చర్ల ఎమ్మెల్యే చేసే వివాదాల వ్యాఖ్యల వెనుక కోమటిరెడ్డి ఉన్నారనే ప్రచారమూ ఉంది. గతంలో కూడా జడ్చర్ల ఎమ్మెల్యేతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మరో 2 ఎమ్మెల్యేలు, ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు కలిసి హైదరాబాద్ హోటల్లో రహస్య భేటీ నిర్వహించారు. ఆ భేటీ వెనక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమేయం ఉందన్న ప్రచారం పెద్ద దుమారాన్ని లేపింది. ఆ వివాదం సద్దు మణక్క ముందే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ తగ్గేదే లేదంటున్నారు. నా నైజం ఇంతే, లక్షల మంది ప్రజల ఓట్లతో గెలిచిన నేను ప్రజాస్వామ్యంలో ఏదైనా మాట్లాడొచ్చని ధిక్కార స్వరం వినిపిస్తున్నారు జడ్చర్ల ఎమ్మెల్యే. స్వపక్షం తప్పులు చేసినా, ప్రతిపక్షం తప్పులు చేసినా తాను ఖచ్చితంగా ప్రశ్నిస్తానంటూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారుతున్నారు అనిరుద్ రెడ్డి. పాలమూరు గడ్డపై దూకుడు పెంచారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. జడ్చర్ల అభివృద్ధి ధ్యేయంగా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఏ నిర్ణయం తీసుకున్నా కొంత వివాదాస్పదమవుతోంది. 2023 ఎన్నికల్లో మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిపై అనిరుద్ రెడ్డి విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా నియోజకవర్గ ప్రజల మన్ననలు అందుకున్నారు అనిరుద్. గత ఎన్నికల్లో కూడా జడ్చర్లలో కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ఒక దశలో అనిరుద్ రెడ్డికి టికెట్ కష్టమని ప్రచారం జరిగినా చివరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండతో అనిరుద్ రెడ్డి టికెట్ సాధించారు. జడ్చర్ల నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో గెలిచారు. యువ ఎమ్మెల్యేగా ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్న అనిరుద్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గంలో గతంలో జరిగిన పలు అక్రమాలను ప్రజల ముందుంచుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నారు. అనుకోకుండా ఒకసారి జరిగితే ఓకే, కానీ పదే పదే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండడంపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సీరియస్ అయిందంట. అనిరుద్ వ్యాఖ్యలపై, వివాదాలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆరా తీస్తున్నారంట. ఆయన అనుకోకుండా మాట్లాడుతున్నారా, లేదంటే కావాలనే పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారా, వెనకాలింకెవరైనా ఉండి అనిపిస్తున్నారా అన్నదానిపై లోతుగా విశ్లేషణ చేస్తున్నారంట. గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనిరుద్ రెడ్డిపై పార్టీ చూసి చూడనట్లే వ్యవహరించింది. పార్టీ నాయకత్వం పట్టించుకోకపోవడంతో ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షాలను రెచ్చగొట్టేలా జడ్చర్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉంటున్నాయని పార్టీ సీనియర్లు భావిస్తున్నారంట. అనిరుద్ రెడ్డి పరోక్షంగా సీఎం పైనే వ్యాఖ్యలు చేశారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కోవట్టులు తెలంగాణలో ఉన్నారన్న అనిరుద్ రెడ్డి వాళ్ళెవరో చెప్పాలని కాంగ్రెస్ అధిష్టానం సైతం ఎమ్మెల్యేపై సీరియస్ అయిందంట.
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో జడ్చర్ల ఎమ్మెల్యే తనకెవరూ పోటీ లేదన్నట్లుగా దూకుడుగా ముందుకెళ్తున్నారు. గతంలో కూడా టీటీడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ బోర్డు తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదని ఆరోపణ చేశారు. 2 తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళని చెప్పిన చంద్రబాబు ఒక కన్ను పోగొట్టుకుంటారా అని విమర్శలు చేశారు. తిరుపతిలో తమ సిఫార్సు లెటర్లను ఆమోదించకుంటే తెలంగాణలో ఆంధ్ర వాళ్ల వ్యాపారాలు ఎలా జరుగుతాయో చూస్తామని పరోక్షంగా హెచ్చరించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రభుత్వం మత్స్యకారులకు అందిస్తున్న చేప పిల్లలపై కూడా జడ్చర్ల ఎమ్మెల్యే విమర్శించారు. కాంగ్రెస్కి మద్దతిచ్చిన ముదిరాజుల జీవనోపాధికి అంతంత మాత్రంగా చేప పిల్లల్ని అందించడం సమంజసం కాదని ఏకంగా సీఎంకి లేఖ రాశారు అనిరుద్ రెడ్డి. దేవాదాయ భూములపై కూడా అనిరుద్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ చేశారు. తన నియోజకవర్గంలో ఆలయ భూమి అన్యాక్రాంతమైతే వారు ఏ పార్టీ వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారుల్ని ఆదేశిస్తున్నారు. దీంతో ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు అనిరుద్ రెడ్డి సెగ తమకు తగులుతోందని సొంత పార్టీ నేతలు కూడా బెంబేలెత్తిపోతున్నారంట. ఎవరి అండ చూసుకొని అనిరుద్ రెడ్డి ఇంతలా మాట్లాడుతున్నారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. అయితే అనిరుద్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరనే ప్రజల్లో అభిప్రాయం ఉంది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ తన ఉనికిని చాటుకోవాలో అనిరుద్ రెడ్డికి ఒక క్లారిటీ ఉంది అన్న చర్చ నడుస్తోంది. ఏదేమైనా అనిరుద్ రెడ్డి ప్రజా సమస్యలపైనే ఫోకస్ పెట్టారని, తన దూకుడుతో ఎప్పుడూ లైమ్లైట్లో ఉండేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారన్న ప్రచారం జడ్చర్లలో జరుగుతోంది. దీనికి తోడు కోమటిరెడ్డి బలమే తనకు బ్రహ్మాస్త్రం అనుకొని అనిరుద్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ప్రచారమూ సాగుతోంది. మరి ఎమ్మెల్యే దూకుడు ఇలాగే కొనసాగుతుందా? పార్టీ అధిష్టానం ఆయన స్పీడ్కి బ్రేక్ వేస్తుందో చూడాలి.